अस्माकं सह कुटुम्बानां क्षेमं सृष्टि హాయ్ అండి. సప్త శనివారాల వ్రతంలో ఇది నా రెండవ వారం పూజ అనమాట. చాలా బాగా జరిగింది. లాస్ట్ వారం అయితే ఫస్ట్ వీక్ చాలా లేట్‌గా అయింది. సో, ఈ వారం ఎలా అయినా సరే ముందుగానే చేయాలి, ఎర్లీగా కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నాను. ఇంక నేనైతే నైట్ షిఫ్ట్‌లో ఉన్నానన్నమాట. సో, నైట్ షిఫ్ట్‌లో 2:30కి వర్క్‌ని బ్యాలెన్స్ చేస్తూ నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంటి మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాను. ఇంకా తర్వాత గడప ముందు ముగ్గును పెట్టుకున్నాను. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాలనైతే స్వయంగా నా చేతులతోనే కడుతున్నా. తులసి మాలను అలాగే ఇక్కడ తెచ్చిన కొన్ని చామంతి పువ్వులు కూడా ఉన్నాయి. సో, అవి కూడా స్వయంగా నా చేతులతోనే స్వామివారి కోసం మాల అయితే కడుతున్నాను. పూలమాలలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు అయితే ఇక్కడ తయారు చేస్తున్నాను. ఒకటి వచ్చేసి పరమాన్నం, అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన నువ్వుల లడ్డు కూడా చేస్తున్నాను. అలాగే ఇంకా పులిహోర కూడా ప్రిపేర్ చేశాను. సో, ఇంక నైవేద్యాలు చేయడం కంప్లీట్ అయిన తర్వాత నేను స్వామివారి కోసం పిండి దీపాలు అయితే తయారు చేయడం మొదలుపెట్టాను. సో, దానికోసం ఇక్కడ వరిపిండిలో నేనైతే కొంచెం బెల్లం అలాగే అరటిపండు తీసుకొని కొంచెం చపాతీ పిండిలో సాఫ్ట్‌గా కలుపుకున్నాననమాట. ఇంకా అక్కడక్కడ మన చేతినైతే తడుపుకుంటూ పిండి కలుపుతుంటే అది చాలా సాఫ్ట్‌గా వస్తుంది. సో, దానిని కాసేపు అలానే ఉంచేసిన తర్వాత మనం దీపాలైతే చేయడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ నాకు చేతితో చేయడం కొంచెం కష్టమనమాట. సో, నేను ఈజీ ప్రాసెస్ కోసం ఇక్కడ ఒక గ్లాస్‌ని అలాగే చపాతీ పిండి కర్రని యూజ్ చేసి నేను దీపాలైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంక మనం తయారు చేసుకున్న పిండి దీపాల మీద స్వామివారి నామాలు వేసుకున్నాననమాట. సో, స్వామివారి పసుపు, కుంకుమ యూజ్ చేసి ఇలా నామాలు వేయడంతో ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా నేను మా హస్బెండ్ పూజా విధానాన్ని యూట్యూబ్‌లో పెట్టుకొని పూజా విధానాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. గ్రహ దోషాలన్నీ తొలగుతాయి అని ముఖ్యంగా ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ అలాగే జాతకంలో ఉండేటటువంటి ప్రాణాయామ్య అక్షతలు మీ ఆడవారి ఎడమ పక్కకు వేసేసేయండి. అలా ఎడమ పక్కకు వేసేసేయండి. నేను వ్రతాన్ని చేసిన మొదటి వారం అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. సో, ఆ రోజు మా హస్బెండ్ ఉండంగానే నేను పూజ అయితే కంప్లీట్ చేసుకోలేదు. ఇంకా ఈ వారం వచ్చేసి చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను. సో, 7 లోపున పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ నేను పసుపుతో వినాయకుడిని తయారు చేసుకొని స్వామివారి దగ్గర అయితే పెట్టేస్తాను. ఇంకా అలానే దీపాలని నేను ఇక్కడైతే ఆవు నెయ్యి యూజ్ చేసి వెలిగిస్తున్నానన్నమాట. స్వామివారికి దీపారాధన చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం మండిరాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య దివిరామః భక్త్యా దీపం ప్రయజ్యామి దేవాయ పరమాత్మనే రాహిమాండరక అధ్వర దీపం త్రైలోక్య దివిరామః భక్త్యా దీపం ప్రయజ్యామి దేవాయ పరమాత్మనే రాహిమాండరక అధ్వర దివ్యజ్యోతిర్నమోస్తుతే. పెట్టుకున్న తర్వాత ఆచమనం చేయండి. సార్ ముందుగా మగవారు 3 సార్లు నీళ్ళు చేతులు పోసుకుని తాగండి. తర్వాత మీ అవహ ఏషామిందే మనశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ నిర్విద్యేషు వర్ధతే ఆకలశేషు ధావతి శీరోవర్మ విగాహతే అభిద్రోణాకడిక్రతు ఓం ఆపోవ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా చల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య అంటే ఇప్పటిదాకా మనం చెప్పిన మంత్రాలతోటి ఏవైతే ప్రపంచంలో ఉండేటటువంటి ఉత్తమ గొప్ప నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదీ జలాలన్నింటినీ కూడా ఈ యొక్క కలశలోకి మనం మంత్రాల ద్వారా ఆవాహన చేస్తాం. ఇంకా ఇక్కడ మేమైతే స్వామివారి కోసం నైవేద్యాలు అయితే సమర్పించుకుంటున్నాము. చాలా బాగా అనిపించింది. ఇంకా పుష్పాలంకరణ, దీపాలంకరణ ఇవన్నీ చూసిన తర్వాత ఎంత బాగా జరిగింది ఈ వీక్ అని అనిపించింది. లాస్ట్ వీక్ అయితే కంప్లీట్‌గా డిసప్పాయింట్ అయ్యాననమాట. సో, ఇంకా స్వామివారి దయతోనే ఇంత బాగా పూజ జరిగిందని అనిపించింది. గోవింద శంకరమణ గోవింద గోవింద హరి గోవింద శంకరమణ గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద.
ఇంకా మీలో ఎవరైనా సరే పూజని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చండి. సో మనమైతే స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోతే చాలు, ఇంకంతా స్వామివారే చూసుకుంటారు. నాకు కూడా ఈ పూజ విధానం అయితే అసలు కంప్లీట్‌గా తెలీదు. సో నేను కూడా చెయ్యాలి ఎలా అయినా అనుకున్నప్పటికీ ఇంకా అది ఎలాగో తెలుసుకొని మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఆ రోజు నేనైతే ఫాస్టింగ్ కూడా ఉన్నాను. సో మనసులో ఒకటే అనుకున్నాను, నెక్స్ట్ వీక్ కూడా ఇంకా బాగా చేసుకోవాలి. సో స్వామివారి దయ మా మీద ఎప్పటికీ ఉండాలి. సో ఇదేనండి, నేనొచ్చేసి నా రెండవ శనివారాన్ని ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో స్వామివారికి దీపాలు వెలిగించి, అలాగే పూలతో, తులసి మాలతో అలంకరించి, ఇంకా నైవేద్యాలు పెట్టి, ఇంకా పూజ విధానాన్ని ఫైనల్‌గా హారతితో అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో చాలా అంటే చాలా అనిపించింది. ఇంకా ఇదొచ్చేసి ఫైనల్‌గా ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ వచ్చేసి ఇంకా మనం ఏదైతే అలంకరణ చేస్తామో ఇంకా దీపాలు, పువ్వులు ఇంక ఇవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ దేవుడికి మనం కొత్తగా నైవేద్యం పెట్టుకోవాలి. దీపాన్ని వెలిగించుకోవాలి. మనం ఏదైతే పసుపుతో చేసిన వినాయకుడు ఉంటుందో, సో ఆ వినాయకుడిని ఉంచేసి రిమైనింగ్ అన్నిటిని కూడా తీసేయాలనమాట. సో ఇక్కడ ఏవైతే పువ్వులు ఉన్నాయో మనం స్వామివారికి మార్నింగ్ ఏవైతే నైవేద్యాలు సమర్పించుకున్నామో ఇంకా అవన్నీ కూడా తీసేయాలి. సో అవన్నీ తీసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ పూలతో స్వామివారికి అలంకరణ చేయాలి. ఇంకా మనం చేసేసిన పిండి దీపాలని ఏం చేయాలని చాలామంది అనుకుంటారు. సో ఆ పిండి దీపాలను ఆవుల కన్నా వేయచ్చు. అలాగే లేదు అనుకుంటే ఇంకా నీటిలో కరగదీసి ఆ నీళ్ళని మొక్కల కన్నా వేసేయచ్చు. ఇంకా నేనైతే ఆ పిండి దీపాలను నీళ్ళలో కరిగించి అవైతే మొక్కలకి పోసుకున్నాను. సో ఇంకా మళ్ళీ ఫైనల్‌గా స్వామివారికి ఇలా పూజ చేసుకున్న తర్వాత స్వామివారి దగ్గర పెట్టిన పళ్ళు పలహారాలతో నేనైతే ఫాస్టింగ్ ముగించుకున్నాను. సో స్వామివారి నమ్మకంతో ఈ ఈ వీక్ అయితే నాకు చాలా జరిగింది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో బాయ్.